గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్నటి వరకు మనం జర్నలైజేషన్ టు ఫైనలైజేషన్ కార్యక్రమంలో మనం కంప్లీట్ మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్లో అకార్డింగ్ టు ది అకౌంటింగ్ సైకిల్ మనం ఒక క్రానలాజికల్ ఆర్డర్ మెయింటైన్ చేసాం. టాలీలో కూడా సేమ్ ఎంట్రీస్ని మనం తీసుకుని దాంట్లో కూడా మనం కాంపిటీషన్స్ చేయటం జరిగింది. ఇవాళ ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం, ఎందుకంటే ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను, చరిత్రలో ఎక్కడా కూడా మీకు మీరు ఏ పాట చదువుకున్నా, మీరు ఏంటంటే మీరు సిఏ చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఎంబీఏ చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఏ ఇతర గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా చదువుకుని ఉండొచ్చు. ఎంతకాడికి మీరు ట్రయల్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా చేయాలని చెప్పారే తప్ప ట్రయల్ బ్యాలెన్స్లోని, బ్యాలెన్స్ షీట్లోని, ఇన్కమ్ స్టేట్మెంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎలా ఉంటాయి, మిస్టేక్స్ని ఎలా ట్రేస్ అవుట్ చేయాలి, మిస్టేక్స్ని మనం ట్రేస్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫైడ్ స్టేట్మెంట్ చేయకపోతే దాని రిజల్ట్ కంప్లీట్ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేకపోగా నష్టపరిచే విధంగా ఉంటుందని ఎక్కడ మీకు విని ఉండకపోవచ్చు, చెప్పి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను నేను, ఎందుకంటే ఎంతకాడికి వీటి మీదనే ధ్యాస. ఎస్పెషల్లీ మీరు గ్రాడ్యుయేట్లకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాడు, దే ఆర్ మోర్ పర్టికులర్, ది టీచర్స్ ఆర్ మోర్ పర్టికులర్ అబౌట్ ది ఫినిషింగ్ ఆఫ్ their syllabus and the students are more particular about getting marks in the examination but not the future. ఎప్పుడు కూడా భవిష్యత్తు అంటే మనం ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాం, ఆ వస్తువును సేకరించుకుంటున్నాం, ఆ వస్తువు వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకున్న తర్వాతనే వస్తువును కొనుక్కోవడం, తర్వాత దాని ఉపయోగాన్ని పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నాలు మనం చేయడం జరుగుతుంది. కానీ విద్య విషయంలో మాత్రం వన్ సైడెడ్ అయింది, వన్ సైడ్ కమర్షియల్ అయిపోయింది కంప్లీట్. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు శుభ్రంగా, దే ఆర్ ఎంజాయింగ్ విత్ ప్రాఫిట్స్. బట్ వేరాజ్ ద ఇన్వెస్టర్స్ ఏదైతే మీరే అంటే ఆ బిజినెస్ ప్రోత్సహించడానికి అన్ని రకాలుగా ఉపయోగపడి మీరు, మీ టూల్స్గా ఉపయోగపడి మీరు దాని మీద వచ్చే ఫలితాన్ని మాత్రం మీరు 100కి 100 అనుభవించట్లేదనేది నా అనుభవంలో నేను చెప్పగలుగుతాను. కానీ దీనివల్ల ఏంటి ఉపయోగం? ఎందుకంటే మీ డబ్బులు కాదు, మీ తల్లిదండ్రుల కష్టార్జితం మీరు ఖర్చు పెట్టి ఏమాత్రం దాంట్లో నేర్చుకోకుండా కేవలం ఎగ్జామినేషన్ రాసి రాత్రింబగలు చదివి ర్యాంకులు సంపాదించుకుంటున్నారు, తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో ఫెయిల్ అవుతున్నారు. కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, నేను ఇంత కష్టపడి చదువుకున్నాను, నేను ర్యాంక్ హోల్డర్ని అయ్యాను, నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నారు యాజమాన్యం అని క్వశ్చన్ ఏనాడు కూడా ఒక స్టూడెంట్ ఆలోచించట్లేదు. ఆలోచించుకున్నట్లయితే అతనికి ఆన్సర్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ఆనుకునే ఆన్సర్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ ఆన్సర్ కోసం వెతుకులాడగలిగితే ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తే మన ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఎవరో ఆలోచించట్లేదు, అది మన దురదృష్టం అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఇవాళ మరి తర్వాత ఏంటంటే మనం ప్రాక్టికల్స్లోకి వచ్చాం. అకార్డింగ్ టు అకౌంటింగ్ సైకిల్ ప్రకారం జర్నలైజేషను, తర్వాత లెడ్జర్ పోస్టింగు, బ్యాలెన్సింగు, ట్రయల్ బ్యాలెన్సు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నది. దాంట్లో 2 డివిజన్స్ ఏంటి, బుక్ కీపింగ్ డివిజన్ అండ్ అకౌంటింగ్ డివిజన్. బుక్ కీపింగ్ డివిజన్లో ఈజ్ ద పర్సన్ హూ కీప్స్ ది బుక్ ఈజ్ మోర్ పర్టికులర్ అబౌట్ ఫినిషింగ్ ఆఫ్ హిస్ డ్యూటీ in the transacting, in journalizing the transaction and preparing the trial balance. దాని తర్వాత the accountant, a skilled person who is able to prepare the reports, will take care of that and he will make some adjustments and he will prepare all the needy reports and suitable and required by the tax authorities and the bank, whatever it may be, అలా తయారు చేసేస్తున్నారు. అయిపోయింది ఇవాళ. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఒక స్కిల్డ్ అకౌంటెంట్ రూపాన్ని దాల్చడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అసెట్ అంటే ఏంటి తెలియాలి, లయబిలిటీ ఏంటి తెలియాలి, ఎక్స్పెండిచరు, ఇన్కమ్ 2 తెలియాలి. ఈ 4 తెలియకపోతే మీరు రిపోర్ట్స్ని తయారు చేయలేరు. కానీ ఎంత సులువైన సబ్జెక్టు ప్రపంచంలో, ఎంతకంటే సులువైన సబ్జెక్టు నేను ఎన్నోసార్లు చెప్పాను.
చెప్పకుండా ఉండలేకపోతున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంత సులువైన సబ్జెక్టు ప్రపంచంలో ఇంకోటి లేదు. కేవలం వ్యక్తి చుట్టూ తిరుగుతుంది, రూపాయి చుట్టూ తిరిగి సబ్జెక్ట్ ఇది ఒకటే. రూపాయిని ఎలా సంపాదించుకోవాలి, ఎందుకు సంపాదించుకోవాలి, సంపాదించింది ఏం చేస్తున్నాను అనేది దానికి ఆన్సర్ చెప్పగలిగిన సబ్జెక్ట్ ఇది. కానీ దాన్ని అంత సులువైన సబ్జెక్టు, అందరికీ పరిచయం ఉన్న సబ్జెక్టు, అందరి చేత వాడబడుతున్న సబ్జెక్ట్ని మనం కనీసం దాని మీద పట్టు సాధించలేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎంతకాడికి డిగ్రీ సరిపోతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకొకటి పిహెచ్డీలు చేసుకుంటూ పోతున్నారు తప్ప అసలు ఏంటి? మనం ఇప్పుడు డిగ్రీ చదువుకున్న తర్వాత డిగ్రీలో ఏది కొరవడిందని మనం ఎంబీఏకి వెళ్ళాలి, ఏది కొరవడిందని మనం ఇంకో కోర్సుకి వెళ్ళాలి. అసలు ఏంటి కొరత ఏంటి మీకు? మీరు అనుకున్న గోల్ ఏంటి? ఆ గోల్ రీచ్ కావడానికి మీకున్న చదువు ఎందుకు సరిపోతుందని క్వశ్చన్ మీరు వేసుకోలేకపోవటం నిజంగా దురదృష్టకరం. పేరెంట్స్ కూడా ఎంతకాడికి మా అమ్మాయి అడిగింది, మా అబ్బాయి అడిగింది, మళ్ళీ చదివించకపోతే వాళ్ళు ఇబ్బంది అవుతారు అనే ఉద్దేశంతో ఎంతంటే డబ్బులు ఇచ్చి చేస్తున్నారు తప్ప, మరి బిడ్డ మరి ఇవి చదువుకోవడం వల్ల రేపొద్దున నీకు ఎంతవరకు దీనివల్ల ఉపయోగం ఉంటుంది, మరి నువ్వు చదివిన చదువు ఎంతవరకు నీకు ఉపయోగపడుతుందనే క్వశ్చన్ ఆయన వేయడు. వీళ్ళు వేయించుకోబడరు, వేసుకున్నారు కూడా వీళ్ళ సమాధానం ఎలా ఉంటుందంటే లేదు గ్రాడ్యుయేషన్ తోటి ఎవరు ఎక్కడ పెట్టుకోవట్లేదు, జాబ్కి ఇవ్వట్లేదు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అంటున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అని. ఓకే బిడ్డ అని చెప్పేసి అప్పు చెప్పి చదివించడానికి అలవాటు పడిపోయారు పేరెంట్స్ అందరూ కూడా. ఉన్నారా? ఒక సైడ్ కంప్లీట్ వ్యాపార వర్గం అయిపోయింది. దాని గురించి కామెంట్ చేయడం కూడా వేస్టే అనిపిస్తుంది. ఇంకో సైడ్ ఏంటంటే మనీ ఖర్చు పెడుతూ కూడా దాన్ని ఫలితాన్ని పొందలేని స్థితిలో పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆఫ్టర్ కంప్లీటింగ్ ది గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు జాబ్కి వెళ్ళాలంటే యు ఆర్ ఫోర్స్డ్ టు టేక్ సమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్. కంపల్సరిగా మీరు ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేర్చుకోవాలని పరిస్థితి. అక్కడ కూడా కొన్ని సరైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనుకుంటున్నారు, వీఆర్ స్పెండింగ్ మనీ అనుకుంటున్నారు, అది కూడా లేకుండా పోవట్లేదు. అక్కడ కూడా మళ్ళీ స్నేహాలకు అలవాటు పడుతున్నారు, మళ్ళీ అక్కడ కూడా టైం పాస్ అయిపోతుంది. క్లోజ్. అకౌంటెంట్ అనే పదానికి చాలా విశిష్టత ఉంది, చాలా ప్రివిలేజ్ ఉంది, ప్రెస్టీజ్ ఉంది. ఆ పదమే చాలా గొప్పది. ఎందుకంటే కంప్లీట్ యాజమాన్యంతో ఈక్వల్గా నడవగలిగిన సమర్థత ఉన్న పోస్ట్ అది ఒకటి మాత్రమే. ఎందుకంటే ఈ కెన్ డిస్కస్ విత్ ఎనీబడి, ఈ కెన్ గివ్ సచ్ అడ్వైజెస్ టు ది మేనేజ్మెంట్ టు టేక్ వైజ్ ఎకనామిక్ డెసిషన్స్. ఆయన ఎవరిని అడగడు, అకౌంటెంట్ని మాత్రమే అడుగుతాడు. ఈ సందర్భంలో ఈ క్రైసిస్లో మనం ఎలా బయటకు రాగలుగుతాం, దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటి, మీ అనుభవంలో మీరు చెప్పగలిగిన సలహా ఏంటంటే మనం చెప్పే పొజిషన్లో ఉంటే మనకు దక్కి ఆనర్ దక్కుతుంది, మనకు దక్కి రెమ్యునరేషన్ దక్కుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ టు ది క్యాండిడేట్. కానీ జరుగుతుందా? అది జరగట్లేదు. ఎంతకాడికి నేను ఒక స్టూడెంట్కి చెప్తే, మాస్టర్ మీరంతా మహత్తరమైంది అంటారు, ప్రివిలేజ్డ్ అంటారు, ప్రెస్టీజియస్ అంటారు, కానీ 15,000 రూపాయలకు కూడా ఆఫర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే ఖచ్చితంగా నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. కానీ 15,000 రూపాయలు కూడా ఇవ్వడానికి కష్టపడుతున్నాయంటే మీ దగ్గర నుంచి ఏం పొందగలుగుతానులే నేను, నాకు ఒక ఆడిటర్ గారు ఉన్నారు, ఆయన ఈజ్ ఎవ్రీథింగ్, ఈ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై బిజినెస్ అని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఆడిటర్ గారు చేసేది ఏమీ లేదు ఇక్కడ, దీంట్లో సమస్య లేదు. రోజు రోజుకి ఆయన కూడా కమర్షియల్ అయ్యాడు. కాబట్టి ఏంటంటే ఈయన ఇక్కడ ఇవాళ ఎంప్లాయర్ అమాయకత్వంలో ఉన్నాడు, ఆయన మీద డిపెండ్ అయిపోతున్నాడు. ఈయన కూడా ఏంటంటే సరేలే ఈయన ఇచ్చే శాలరీకి నేను ఇంతకంటే కష్టపడాలనుకున్నాడు, వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే కాలేజీలో ఏమీ నేర్చుకోకుండానే టైం పాస్ అయిపోయింది, డిగ్రీ చేతికి వచ్చేసింది. తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో కూడా పూర్తి నిలువులో మనకు ప్రాక్టికాలిటీ నేర్చుకోకుండానే బయటకు వచ్చేసాడు. తర్వాత థర్డ్ ఎంప్లాయ్మెంట్లోకి రావడం ఎంత అదృష్టం అంటే, నాకు పూర్తి నిలువులో ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, ఇది వ్యాపారంలో ఉండి వ్యక్తులు ఎవరు, వ్యవహారాలు ఏంటి, ఎలా ఉంటుందని తెలుసుకునేటానికి ఒక మాత్రం అవకాశం నా జీవితంలో నాకు దొరికిన మొదటి స్టెప్ ఇది. యాక్చువల్గా మొదటి స్టెప్పే అది. ఎందుకంటే ఈ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ from executing his job as an accountant in an organization.
కానీ ఆ అవకాశాన్ని కూడా వాడుకోకుండా ఎంతకాడికి నాకు ఇచ్చే జీతానికి నేను చేసే పని చాలా ఎక్కువ అనే ఆలోచనలో ఉంటాడు తప్ప, నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, నేను ఇవన్నీ చూడగలుగుతాను, ఇవన్నీ నేను చదువుకున్నాను కాబట్టి దీంట్లో నేను బేరీ చేసుకోగలుగుతాను, రేపటి రోజున నా లైఫ్ నేను సెట్ చేసుకోగలుగుతాను అని అనుకునే స్టూడెంట్ ఉన్న రోజున కంప్లీట్ పొజిషన్ చేంజ్ అయిపోద్ది. కానీ ఆ పొజిషన్ ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా దీంట్లో డౌట్ పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను ఎంతమంది విమర్శించినా పర్వాలేదు, కానీ ఇది నిజం. ఖచ్చితంగా ఏదో ఒక రోజున అదే స్టూడెంట్ ఒప్పుకునే రోజు అంటూ వస్తుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు బాగు కోసం నేను మాట్లాడుతున్నాను తప్ప, మీరు ఎదురు చూడాలి, నేర్చుకోవాలనుకుంటే అప్పటికి పుణ్యకాలం అయిపోద్ది అప్పటికి. సో దీంట్లో ఏంటంటే, ఇవాళ మేము క్యాల్కులేటర్లు కూడా లేని రోజున అకౌంట్స్ గురించి అధ్యయనం చేసాం. క్యాల్కులేటర్లు లేవు ఆ రోజున. తర్వాత జిరాక్స్ మిషన్లు కూడా లేవు ఆ రోజున. సైకిల్ స్టైల్డ్ పేపర్స్ ఉండేవి. ఇవన్నీ నానా బాధలు పడ్డాయి. నేను నేర్చుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఎక్కాల పుస్తకమే మాకు ఆధారం. 2 రోజులు 4, 4 రోజులు 8 ఇవే మాత్రమే తప్ప టకటక కొట్టుకుని ఆన్సర్ తీసుకునే పరిస్థితి మాకు అక్కడ లేకుండే. ఇవాళ క్యాల్కులేటర్లు వచ్చినాయి, సిస్టమ్స్ వచ్చినాయి, అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చినాయి. ఎవ్రీథింగ్ బిఫోర్ యూ టు సింప్లిఫై ది థింగ్స్. అంటే మీరు ఏమాత్రం కష్టాన్ని పెంచుకోకుండా సింప్లిఫై చేసింది. మీరు కేవలం అకౌంటింగ్ సైకిల్లో ఉన్న 7 స్టెప్పులని ఒక సింగిల్ స్టెప్ చేసుకుంటే, ఏది మీకు జనరలైజేషన్ ప్రాసెస్ చేసుకుంటే, ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్ బై ది సిస్టమ్ ఇమ్మీడియట్లీ అండ్ ఇన్స్టెంట్లీ అండ్ యాక్యురేట్లీ. ఎప్పుడైతే అది వచ్చిందో, అసలు క్యాల్కులేటర్ వచ్చిన తర్వాతనే మన గణితం యొక్క ఇది తగ్గిపోయింది. ఎందుకంటే ఎవరు డివిజన్ చేయడానికి కష్టపడట్లేదు, మైనస్లు చేయడానికి కష్టపడట్లేదు, దేనికి కష్టపడట్లేదు. దాని మీదనే ఆధారపడి బతికేస్తున్నాం మనం. దాని తర్వాత సిస్టమ్స్ వచ్చినాయి, అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చినాయి, ఓకే అయిపోయినాయి. కానీ అకౌంటింగ్ ప్యాకేజీలో గమ్మత్ ఏంటంటే, అకౌంటింగ్ ప్యాకేజ్ ఈజ్ ఎ టూల్. ఇట్ విల్ హెల్ప్ ఎ స్టూడెంట్ టు ప్రిపేర్ ద రిపోర్ట్స్ simply and accurately and immediately whenever you require. అంతే తప్ప మీరు దానికి ఏం చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు దానికి ఒక ఇంట్రడక్షన్ చెప్పగలిగితే, ఒక గ్రూపింగ్ ద్వారా చెప్పగలిగితే, ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్, ఇది పర్చేజ్, ఇది సేల్, ఇది కూడా ఇతను ఓనరు, ఇతను సప్లయర్, ఇతను కస్టమర్ అని చెప్పగలిగితే చాలు. ఎవ్రీథింగ్ మిగతా విషయాలన్నీ తనే అర్థం చేసేస్తుంది. కేవలం అదే ఒక్క విషయాన్ని గ్రహించిన మనం వాళ్ళ టాలెంట్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది, టాలెంట్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది, డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది. ఎందుకు రాదు? టాలెంట్ నేర్చుకోకపోయినా అదే ఉద్యోగం వస్తుంది, టాలెంట్ నేర్చుకున్న అదే ఉద్యోగం వస్తుంది. టాటా ఆపరేటర్ ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత చేసేది ఏంటి? 4 ఇన్వాయిస్లు పాస్ చేయడం, 4 బ్యాంక్ ఎంట్రీస్ పాస్ చేయడం, క్లోజ్. మరి చేస్తున్నప్పుడు కూడా ఇది డెబిట్ క్రెడిట్ సరిగ్గా ఉందా లేదా, మనం పాస్ చేసే విధానం ఎలా ఉందనేది ఆలోచించడానికి మీకు మనసు కూడా పోవట్లేదు. చేసేస్తున్నాం, అయిపోతుంది, రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది. మన పైన ఒక సీనియర్ అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన కూడా పూర్తి నిడువలో నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. తర్వాత ఆయనేమో కంప్లీట్ ఓనర్ గారు ఆధారపడి, ఈయన కూడా ఆడిటర్ గారి మీదనే ఆధారపడతాడు. ఆడిటర్ గారు ఏంటంటే డేటా దొరికింది కదా, దాన్ని ఫినిషింగ్ టచ్ చేసేసి ఫైల్ చేసేస్తాడు. ఆఖరికి ఏదన్నా కనుక కాన్సిక్వెన్స్ ఇబ్బందులు పడితే ద అల్టిమేట్ సఫరర్ ఇస్ ది ఓనర్, నాట్ ది అకౌంటెంట్ అండ్ నాట్ ది ఆడిటర్ ఆర్ ది కన్సల్టెంట్. కానీ ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ఎంత టైం పట్టేటట్టుంది? చాలా టైం పట్టేటట్టుంది. కాబట్టి ఏంటంటే, ఇవాళ మేడుపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులై ఉండు అనేది మా చిన్నప్పుడు శాస్త్రం. మీరు చదువుకున్నారో లేదు మా తెలియదు, కానీ మేమైతే చదువుకున్నాం అన్నారా. కాబట్టి ఏంటంటే, మీరు మరి మీకు ఇచ్చిన రిపోర్ట్స్, మీకు ఏదైతే రిపోర్ట్స్ జనరేట్ అయినాయో ఆ రిపోర్ట్స్ ఎంతవరకు రిలయబుల్, ఎంతవరకు మీరు అనుకున్న విధంగా ప్రిపేర్ చేసింది. అంటే దీంట్లో బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ అయినా, అసెట్స్ అయినా, ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ రిజల్ట్ నిజమేనా, తర్వాత ఫైనల్ రిజల్ట్లో మీకు లాభమా, అసలు ఏంటి, ఉన్న వాళ్ళు డెటార్స్ కరెక్టా, క్రెడిటార్స్ కరెక్టా, వీళ్ళందరూ కరెక్టేనా అనేది మీకు తెలియకుండా కూడా మీకు మిస్టేక్స్ అన్ని, హిడెన్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. హిడెన్ మిస్టేక్స్ ఇన్ ద రిపోర్ట్స్ మీకు తెలియవు. రిపోర్ట్ వచ్చేసింది, వెళ్ళిపోయింది అంతే. మైనస్లు వచ్చినా మీరు కేర్ చేయరు,
తర్వాత మైనస్లు వస్తే కనీసం సరే మైనస్ వచ్చిందని కొంచెం గమనించాలి. అసలు మైనస్ కూడా రాకుండా హిడెన్ మిస్టేక్స్ వర్ దేర్ ఇన్ ద రిపోర్ట్స్, దట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. మరి ఈ హిడెన్ రిపోర్ట్స్ తెలుసుకోకపోతే మీరు అప్పచెప్పేస్తే వాళ్ళు కూడా దొరికినట్టుగా డేటాస్ కానీ కంపైల్ చేసి ఫైల్ చేసేస్తే రేపు పొద్దున ఏదైనా జరిగేది ఏంటి? చాలా మిస్టేక్స్, ఘోరమైన మిస్టేక్స్ రేపటి రోజున ఆర్గనైజర్ని నిండా ముంచగలిగినంత మిస్టేక్స్ వీటిలో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే దాదాపు 23-24 మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్, మీకు తెలియకుండా దాగి ఉన్న మిస్టేక్స్ని మేము ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను మేము ముందుకు తీసుకొస్తున్నాను. తర్వాత దీంట్లో ఒక 4 అంశాలుగా చేసుకున్నాను. తర్వాత ఎఫెక్ట్ ఆన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, తర్వాత మీకు ఎఫెక్ట్స్ ఆన్ బ్యాలెన్స్ షీట్ ఓన్లీ, తర్వాత ఎఫెక్ట్స్ ఆన్ క్యాష్ ఫ్లోస్, ఎఫెక్ట్స్ ఆన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇన్ని రకాలుగా మీకు హెడ్డింగ్లు పెట్టి నేను చెప్తున్నాను. తర్వాత ఇది ఓన్లీ హెడ్లైన్సే. దీంట్లో ప్రతిదాన్ని మీకు ఈ తప్పని చెప్పడమే కదా, తప్పుకు చెప్పడమే కాకుండా దీనికి మెడిసిన్ కూడా నేనే ఇస్తాను. మీకు తప్పుని ఎలా ట్రేస్ అవుట్ చేయాలి, ఈ తప్పు వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి అనేది కూడా చెప్తూ మీకు మెడిసిన్ కూడా ఇస్తా. ఎందుకంటే ఇవాళ ఈ లిస్టింగ్ అంతా మీ ముందు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సీనియర్ అకౌంటెంట్లుగా పనిచేస్తూ కేవలం ఆడిటర్ మీద ఆధారపడ్డ వాళ్ళు 98% ఉన్నారు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ 98% అన్నారు. నేను చాలా గొప్పవాడిని, నేను సీనియర్ అకౌంటెంట్ని, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అనుకుంటున్నారు. లేదు, మీరు ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అన్నప్పుడు మీరు అసలు ఆడిటర్ మీద డిపెండే కాకుండా ఉండాలి. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే అకౌంటెంట్ మాత్రమే ప్రైమరీ అండి, మేమందరం కూడా సెకండరీ. ఎందుకు చెప్పమంటారా? అకౌంటెంట్ కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం జరుగుద్ది. క్యాష్ బ్యాలెన్స్ డెఫిసిట్ వచ్చినా, క్యాష్ బ్యాలెన్స్ ఎక్సెస్ వచ్చినా, డబుల్ పేమెంట్స్ జరిగినా, ఏ మిస్టేక్ జరిగినా, ఏది ఒమిషన్ అయినా కూడా అకౌంటెంట్ కనుసన్నల్లోనే జరుగుతుంది. అంటే ఆయనే దాన్ని నిరోధించగలరు. ఈ కెన్ స్టాప్ హ్యాపెనింగ్ ద ఎర్రర్ హ్యాపెనింగ్ ఆయన ఆపేయగలుగుతాడు. ఈ కెన్ రెక్టిఫై ఇట్. అక్కడదక్కడే 4వ కంటూ తెలియకుండా ఆర్గనైజేషన్ లోపడే దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతాడు. దాని తర్వాతనే ఆడిటర్ ఏంటి పోస్ట్ మార్టమే. ఇక జరిగింది, ఆ తప్పు జరిగిందండి, అందుకనే లాస్ వచ్చింది. ఆ తప్పు జరిగింది కాబట్టి డబుల్ పేమెంట్ జరిగింది. నువ్వు ఇప్పుడు చెప్పి ఉపయోగం ఏంటి? అప్పటికే 6 నెలలు అయింది, నీ దగ్గర ఫైలింగ్ వచ్చినప్పుడు 6 నెలలు అయింది, పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇప్పుడు చేయగలిగింది ఏముంది? ఏం లేదు కదా. కానీ అకౌంటెంట్ ఇవన్నీ ఆపగలుగుతాడు, చక్కటి రిపోర్ట్ ఇవ్వగలుగుతాడు. కానీ అకౌంటెంట్ ఆ పాత్ర పోషించినప్పుడు సర్వత్రా యాజమాన్యం నష్టపోతుంది. కానీ యాజమాన్యం ఎప్పుడు కళ్ళు తెరవదు. ఎందుకంటే ఆయన గారికి గుడ్డి నమ్మకం ఆడిటర్ గారు, కన్సల్టెంట్ వాళ్ళు ఉన్నారు. నాకు ఏముంటారు? జరిగిన తర్వాత ఉరిశిక్ష పడితే మీకు పడుతుంది, కానీ ఆడిటర్ పడుతుందా, ఆయనకి పడుతుందా, అకౌంటెంట్కి పడుతుంది, ఎవరికి పడుతుందో మీకే పడుతుంది. కానీ ఇది ఎవరూ తెలుసుకోరు. జరుగుతుందంటే జరుగుతుంది. మా ఆడిటర్ గారు చాలా గొప్పవాడు, మంచిదే, గొప్పవాడు. ఎప్పుడు కూడా అవతలవాడు మంచివాడు అనుకుంటేనే మనం ఆయనతో మూవ్ కాగలుగుతాం. చెడ్డోడు అనుకుంటే ఎందుకు మూవ్ అవుతాం? కానీ మీరు ముందు తెలుసుకోండి. మీ దగ్గర మీరు పెట్టుకునే అకౌంటెంట్స్ని సరైన వాళ్ళని పెట్టుకోండి. అకౌంటెంట్ని కూడా మీరు జాగ్రత్త పడండి బాబు, ఇది మీరు పాటించాలి, ఇది మీరు గుర్తించుకోవాలని చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన కూడా పాటిస్తాడు, మీరు కూడా మంచి సేఫ్లో ఉండగలుగుతారు. ఈ పాఠం నాట్ ఓన్లీ ఫర్ ది అకౌంటెంట్స్ అండ్ ఫర్ ది ఆర్గనైజర్స్ ఆల్సో, ఫర్ ది ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్సో. వీళ్ళు కూడా కళ్ళు తెరవాల్సిన పరిస్థితి దీంట్లో ఉంది ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకోండి. అయితే ముందు నేను 2వ అంశం తీసుకుంటాను, విచ్ ఎఫెక్ట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. తర్వాత ఈఎంఐ ఆప్షన్. ఈఎంఐలో ఎలా ఉంటుందండి? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. దీంట్లో ఎలా ఉంటుందండి? మీకు సపోజ్ టాటా ఫైనాన్స్కి మనం ఒక 12,000 కట్టాలి, ప్రతి నెల 12,000. ఎండ్ అయ్యే వరకు ఈక్వేటెడ్ మంత్లీ కాబట్టి ఎండ్ అయ్యే వరకు 12,000 ఉంటుందండి. కానీ షెడ్యూల్ ఒకటి ఉంటుంది మనకి, వెల్కమింగ్ లెటర్ తోటి షెడ్యూల్ ఒకటి వస్తుంది. షెడ్యూల్ ఏముంటుంది? ఈఎంఐ 12,000, దాంట్లో ప్రిన్సిపల్ రీపేమెంట్ పార్ట్ 10,250 ఉన్నారా, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ దట్ 1,750 బ్యాలెన్స్. అంటే ఈ విధంగా ఇచ్చుకుంటా వచ్చారు. అంటే ఈఎంఐలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి
మనకి లోన్ రీపేమెంట్, రెండోది ఇంట్రెస్ట్ ఆన్ దట్ బ్యాలెన్స్. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే మీకు ఉన్న బ్యాలెన్స్లోంచి ప్రిన్సిపల్ రీపేమెంట్ తీస్తే వెనక పక్కన ఉండేది లాస్ట్ కాలంలో ఉన్నది బ్యాలెన్స్. అకౌంటెంట్ కనుక శ్రద్ధ పెట్టినట్టయితే ఆ బ్యాలెన్స్ని ఈక్వల్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ 12,000 తీసేస్తే అక్కడ బ్యాలెన్స్ ఇక్కడ బ్యాలెన్స్ టాలీ కాదు. ఎందుకంటే దీంట్లో 12,000లో 10,250 రూపాయలు మాత్రమే లోన్ రీపేమెంట్ అయింది, మిగతాది ఇంట్రెస్ట్ పార్ట్. మీకు లోన్ రీపేమెంట్ తోటి తగ్గించుకుంటూ రావాలి తప్ప మొత్తం తగ్గించుకుంటా ఉంటే అనుకున్న టైం కంటే ముందు క్లోజ్ అయిపోద్ది. విన్నారా? అది ఆఖరికి మీకు బ్యాలెన్స్ షీట్లో జీరో అయిన తర్వాత కూడా మీరు ఈఎంఐలు బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటానే వస్తూ ఉంటారు. అయితే దీనికి మీరు చేస్తున్న పొరపాటు ఏంటి? అసలు ఈఎంఐ సిస్టమ్ గురించి కనీసం ఆలోచించకుండా మీరు ఎవరు మీకు పాఠాలు చెప్పక్కర్లేదండి. జస్ట్ ఇప్పుడు నెట్ అందుబాటులో ఉంది, వాట్ ఈజ్ ఈఎంఐ, హౌ ఇట్ విల్ బి ట్రీటెడ్ అని కనుక మీరు నెట్లో కొట్టినట్టయితే కంప్లీట్ ప్రాసెస్ వస్తుంది మీకు. అది గ్రహించడానికి కూడా మీకు బద్ధకంగా ఉంది. ఎందుకంటే నేను నా స్టూడెంట్స్తో ఎగుతున్నాను కాబట్టి నేను మీకు ఇలా మాట అనేయగలుగుతున్నాను. నేను బద్దగించడమే ఇది. అలా చేసుకోగలిగినప్పుడు ఏమవుతుంది మీకు? ఖచ్చితంగా ప్రాసెస్ ఇది, అక్కడ బ్యాలెన్స్ అక్కడ ఎందుకు టాలీ కావట్లేదు అంటే నేను ఇండ్లా కొట్టాను కాబట్టి. దీనివల్ల ఏమవుతుంది? ఇంట్రెస్ట్ పార్టు మీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఎగిరిపోయింది నానా. దాని తర్వాత ఏమైంది? మీరు అనుకోకుండా మీకు క్రెడిటార్ క్లోజ్ అయిపోయాడు, లయబిలిటీ క్లోజ్ అయి కూడా ఇంకా పేమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మీకు. అంటే ఇంకా ఇచ్చినవన్నీ ఏమైపోతాయి? డెబిట్లోకి వెళ్ళిపోతాయి. అంటే మైనస్ లయబిలిటీలోకి వెళ్తుంది, మైనస్లోకి వెళ్తుంది లయబిలిటీ. అంటే ఆల్రెడీ ఉన్న లయబిలిటీస్లోంచి ఇవి తగ్గించి మీకు బ్యాలెన్స్ షీట్లో ఫిగర్ చూపిస్తుంది. అది మీకు అర్థం కావాలి. అంటే నిజంగా ఒరిజినల్గా ఉన్న లయబిలిటీలోంచి ఏదైతే రివర్స్ కొట్టిందో ఆ రివర్స్ తగ్గించుకుని వస్తుంది. ఒక్కోసారి మీకు మైనస్లలో కనిపిస్తాయి. సో ఈఎంఐని ట్రీట్మెంట్, ఎందుకంటే మీరు పొరపాటు ఏంటంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ చూసి ఎంట్రీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు పేమెంట్ జరిగింది ఎట్లా తెలుస్తుందంటే, ఎందుకంటే ఈసీఎస్ సిస్టమ్ కాబట్టి బ్యాంకులో పేమెంట్ జరిగిన తర్వాత మీకు స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. దాంట్లో టాటా ఫైనాన్స్ 12,000 దాంట్లో వాడి స్ప్లిట్టింగ్ ఇస్తాడు, ఇవ్వడు కదా. ఆ 12,000 రూపాయలు మీరు కొట్టేస్తారు. దానివల్ల మీకు బ్యాంకులో డిఫరెన్స్ రాదు, మిగతా అన్ని డిఫరెన్స్ వస్తాయి. బ్యాంకులో డిఫరెన్స్ రాదు, ఎందుకంటే అప్పుడే ఏదైనా 12,000, మీరు ఇచ్చిన చెక్కు 12,000 కదా, ఆ 12,000కే పోతుంది. అది మీరు గ్రహించకపోవడం వల్ల మీకు ఏమవుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ తక్కువ పడ్డింది, దానివల్ల ప్రాఫిట్ పెరిగింది. తర్వాత ప్రాఫిట్ పెరగడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది. ఇవన్నీ బడ్డీలు తెలుస్తున్నాయి అన్నారా. ఇది కనుక గమనించకపోతే ఆడిటర్ గారి కన్సల్టెంట్ కానీ అదే యాజ్ ఇట్ ఈజ్గా వేసేస్తారు, అయిపోతుంది. మేము చూసాం, ఇప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి, ఉన్నాయి, వేసేస్తారు అంతే. మరి ఆయన గమనించినట్టయితే మళ్ళీ ఆయన ఆ సంవత్సరంలో రివర్స్ చేయించేవాడు కదా. చేయించకపోవడం వల్ల మనం రివర్స్లో, ఎందుకంటే మనం క్రెడిటార్గా ఉండాల్సిన లయబిలిటీలో ఉండాల్సింది ఎసెట్లో ఎందుకుంటుందని ఉండకూడదు కదా, ఉంది మరి. తర్వాత చిట్ ఫండ్స్లో జరుగుతుంది ఏంటంటే మీరు మామూలుగా చిట్ ఫండ్లో డబ్బులు కడతాం, ఆయన డెటార్గా పెట్టుకుంటాం. దాని తర్వాత ఎప్పుడో చిట్టి ఎత్తుకుంటాం. ఇప్పుడు ఒక 70,000కి ₹1,00,000 చిట్టి పడితే 70,000 మనం పాడుకున్నాం, 70,000 డబ్బులు వచ్చినాయి. తర్వాత కట్టుకుంటూ పోతే ఎక్కడ దాకా కట్టాము? 85,000 కట్టాము. చిట్టి ఎండింగ్ వరకు ఎంత కట్టాము? 85,000. అంటే ఇచ్చిందేమో 70,000, కట్టింది 85,000. తీసేస్తే బ్యాలెన్సింగ్ ఎంత అయిందండి? 15,000. 15,000 ఎక్కడ ఉంటుందండి మీకు? డెటార్లు పొజిషన్లో ఉంటాడు. ఉంటే ఏమవుతుంది మీకు? ఇక్కడ జరుగుతుంది ఏంటి మీకు ఇక్కడ అంటే 15,000 డెటార్స్ లిస్ట్లో ఆ చిట్ ఫండ్ కంపెనీ ఉండిపోద్ది. కానీ నిజంగా మన చిట్ ఫండ్ కంపెనీ వాడు మీకు బాకీ అండి, అసలు చిట్టే క్లోజ్ అయింది, మీకు బాకీ ఎక్కడ దాడు? అంటే ఇక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ మీకు ఇప్పుడు ఆ చిట్టి 15,000 ఏమవుతుంది? మీకు లాస్ ఆన్ చిట్ అది. ఎందుకంటే మీరు 70,000 తీసుకుంటే 85,000 కట్టారు కాబట్టి లాస్ ఆన్ చిట్ 15,000. అది కొట్టేసుకున్నట్టయితే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ పడుతుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్లో రాంగ్ డెటార్ ఉండడు అన్నారా ఇది. తర్వాత ఫిక్స్డ్ అసెట్ డిస్పోజల్. తర్వాత మన దగ్గర ఒక కారు ఉంది, కారు బుక్ వాల్యూ 5,000 ఉంది, మన బుక్లో బ్యాలెన్స్ 5 లక్షలు ఉంది. అయితే ఏమవుతుంది? మనం దాన్ని 3 లక్షలకు డిస్పోజ్ చేసాం. 3 లక్షలు క్యాష్ వచ్చిందో బ్యాంక్ చెక్ వచ్చిందో ఏదో వచ్చింది మనకి. అయితే దానికి మనం ఏం చేస్తాం? మనకి ఆ 3 లక్షల రూపాయలు తీసుకుంటాం, కారుకి రివర్స్ చేసుకుంటాం. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్ ఎప్పుడు కూడా డెబిట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి క్రెడిట్ చేస్తే క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చిన అమౌంట్లో డిఫరెన్స్ లేదు, అది యాజ్ ఇట్ ఈస్గా క్యాష్ కన్నా క్యాష్ అయితే క్యాష్ కలుస్తుంది, బ్యాంక్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ కలుస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అసలు ఆ అసెట్ మీ దగ్గర లేదు. కారు ఇచ్చారు కదా మీకు డబ్బులు ఇచ్చేది, కారు అయితే మీ దగ్గర సెట్లో లేదు.
కానీ మీరు ఎప్పుడైతే మీరు 3,00,000 రూపాయలు క్యాష్, 3,00,000 రూపాయలు ఎసెట్‌కి రివర్స్ చేసినప్పుడు ఇంకా 2,00,000 రూపాయలు బ్యాలెన్స్ షీట్‌లో మిగిలిపోద్ది. ఆ 2,00,000 రూపాయలు ఏంటి? లాస్ ఆన్ వెహికల్ అది. లాస్ ఆన్ వెహికలే కదా, లాస్ ఆన్ ఎసెట్టే కదా. కాబట్టి ఆ లాస్ అని చేసుకుంటే 2,00,000 రూపాయలు మీకు ఖర్చుల రూపంలో మీకు వచ్చేస్తుంది. అవునా కదా. అయితే దీంట్లో జరిగేది ఏంటి? ఇప్పుడు దాని తర్వాత ఈయన ఏం చేస్తాడు? అదే 2,00,000 ఇప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2,00,000 మీదన 15% అంటే 30,000 రూపాయలు డిప్రిసియేషన్కి వెళ్తుంది. అసలు లేని వస్తువుకు డిప్రిసియేషన్ ఏంటి? క్యాలిక్యులేట్ అయిపోద్ది. అంటే 30,000 రూపాయలు డిప్రిసియేషన్ రూపంలో మిగతా ఐటమ్స్తో పాటు పడిపోద్ది. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పోస్ట్ అయిపోద్ది. కానీ ఒరిజినల్గా అక్కడ ఎసెట్ ఉండదు. ద ఎసెట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్. లాస్ట్ జీరోకి వచ్చేదానికి ఆ ఎసెట్ ఎప్పుడో మన షెడ్లోంచి బయటకు వెళ్ళిపోయింది. అది ఎవరు గమనించాలి? అంటే 2,00,000 రూపాయల లాస్ని మనం దీంట్లో పెట్టాల్సింది ఎంత పెట్టామో మనం 30,000 పెట్టుకున్నాం. ఎంతో ఈరోజు ఉండి అక్కడ అన్నారా. ఇది కూడా నా కంటితో చూసింది చెప్తున్నాను. ఇవన్నీ నేను డమ్మీగా ఏదో ఊహించి చెప్పట్లా, ఇవన్నీ నేను అనుభవించినవి. ఇవన్నీ కూడా అకౌంటెన్సీ చేయంగా నేను అనుభవించినవి ఇవన్నీ కూడా. అందుకని నా ఇవన్నీ ఒరిజినల్స్. తర్వాత రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని ఐడెంటిఫికేషన్ చేయడంలో రాంగ్. అంటే ఓనర్ గారు ఖర్చు పెట్టింది కూడా మీరు బిజినెస్ ఎక్స్పెండిచర్ అనుకోవటం, లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకోవటం. దానివల్ల అక్కడ బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మెయిన్గా జిఎస్టీ పేమెంట్స్. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది జిఎస్టీ కన్సల్టెంట్లు అయిపోయారు. దీనికి ఎవరు డిస్కరేజ్మెంట్ కాదు, ఎవరు చేతనైంది వాళ్ళు చేసుకుంటారు, తప్పేమీ లేదు. దీంట్లో ఏమవుతుంది, మనం ఇప్పుడు జిఎస్టీ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్ టు ది డీలర్. ఆయనకి ట్యాక్స్ కాదు అది. మనం కొన్నప్పుడు ఒక 15 రూపాయలు కట్టాం, 15 రూపాయలు కట్టే మనం వస్తువు తీసుకున్నాం. అంటే 14 రూపాయలు కట్టామనుకోండి, ఇప్పుడు 18 రూపాయలు కట్టామనుకోండి, 100 రూపాయలు వస్తువు 118 రూపాయలు ఇచ్చి తీసుకున్నాము. 18 రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ అనుకోండి. అంటే ఆ వస్తువుని అమ్ముకోవడానికే కదా అడ్వాన్స్ ట్యాక్స్గా 18 రూపాయలు పెట్టుకున్నాం, దాంట్లో ఎసెట్గా పెట్టుకున్నాం. మరి ఆ వస్తువు అమ్మినప్పుడు మనకి 22 రూపాయలు వచ్చింది. అంటే ఆ వస్తువు అమ్మినప్పుడు 22 రూపాయలు మనం వసూలు చేసాం. ఎవరి కొరకు వసూలు చేసాము? కలెక్టెడ్ ఫర్ ది గవర్నమెంట్. అంతే కదా, గవర్నమెంట్ కట్టడం కోసమే కదా, మనది కాదు కదా డబ్బులు. మనది 100 రూపాయలే, 22 రూపాయలు వాళ్ళే. కాబట్టి ఏమవుతుంది, మీరు 22 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి. ఆల్రెడీ మీరు ఆ వస్తువు నిమిత్తం మీరు ఒక అడ్వాన్స్గా 14 రూపాయలు కట్టున్నారు కదండి, 18 రూపాయలు కట్టున్నారు కదా. మరి ఆ 22 రూపాయల నుంచి 18 రూపాయలు తీసేసి ఎంత వస్తుందండి? మీకు 4 రూపాయలు వస్తుంది. ఆ 4 రూపాయలే పేమెంట్ చేస్తారు. అంటే అర్థం ఏంటి? మీరు కట్టాల్సిన డబ్బుల్లో మిగతా డబ్బులే కట్టారు, మీ జేబులోంచి 1 రూపాయి కూడా పోలేదు కదండి. కానీ మీకు వీళ్ళు ఏం చేస్తారంటే ఎంత డబ్బులు కడితే అంత జిఎస్టీ పేమెంట్స్ అంటారు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని రాసేస్తున్న మహానుభావులు చాలామంది ఉన్నారు. అదేమవుద్ది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాంతో ప్రాఫిట్ డిక్లేర్ అయిపోతుంది. ఈ ప్రాఫిట్ తగ్గించుకోవడానికి ఓనర్ గారు ఏమంటారంటే, ఆడిటర్ గారు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి, అసలు అది కప్పిన కోవిడ్ అండి, మరి నాకు చాలా ప్రాబ్లం ఉంది, నేను అంత ట్యాక్స్ కట్టలేనంటే, నేను మై కక్కేది ఏదైతే అంటారు ఈయన అనేసి ఏం చేస్తారంటే అటు క్లోజింగ్ స్టాక్ని పెంచుకోవడమో లేకపోతే ఏదో ఒకటి ఫ్యాబ్రికేటెడ్, అంటే ఒరిజినాలిటీని మంట కలిపి ఫ్యాబ్రికేటెడ్ వేసేసి ఫైల్ చేసేస్తున్న మహానుభావులు చాలామంది ఉన్నారు. దీంట్లో పర్టికులర్గా ఒక మనిషిని విమర్శించట్లేదు, సంస్థనే విమర్శిస్తున్నాను, వ్యవస్థనే విమర్శిస్తున్నాను. వాళ్ళు మారాలి, డబ్బులు తీసుకున్నందుకు ఫలితాన్ని స్వచ్ఛమైన సర్వీసు మనమే ఇవ్వాలి. తర్వాత ఉద్యోగం చేస్తున్నందుకు స్వచ్ఛమైన సర్వీస్ అకౌంటెంట్ ఇవ్వాలి. ఈ రెండాట్ల మీద గుడ్డి నమ్మకం లేకుండా యాజమాన్యం కూడా వీళ్ళని పూర్తిగా నమ్మండి. కానీ మీరు మీ జాగ్రత్తలో మీరు ఉంటేనే మీ వ్యాపారం తప్ప, లేకపోతే మీరు బతికి బట్ట కట్టే పరిస్థితి అంటూ ఉండదు అన్నారా. తర్వాత ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ అంటే వచ్చేస్తూ ఉంటుందంటే అవసరం లేకపోయినా క్యాష్ డ్రా చేశారనేది ఇక్కడ ప్రశ్న కాదు. క్యాష్ బ్యాలెన్స్ 0 ఉంటుంది. అందుకనే మనం బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేసుకున్నాం. డబ్బులు డ్రా చేసుకుని మరి బ్యాంకు ఓడి అందరికి దాదాపు ఓడీలే ఉంటాయి. మరి ఓడి ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు డబ్బులు తీసుకుంటాం. దాని అర్థం ఏంటి అంటే ప్రైమ్ బేస్డ్ ఏంటంటే దీంట్లో డబ్బులు లేవు కాబట్టి డబ్బులు తీసుకున్నాడు. ఎందుకంటే వడ్డీ కట్టాలి కదా డబ్బులు తీసుకుంటే. అంటే దీని అర్థం ఏంటంటే ఈ డబ్బులు ఇతరతరా వాడడం, లంచాలు ఇవ్వడానికో దేనికో వాడినప్పుడు ఖర్చు రాసుకోలేం కదా. ఆ విధంగా డెఫిసిట్ క్యాష్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది? ఒకవేళ ఏదైనా రెసీట్ ఎగిరిపోయిందేమో, రెసీట్ ఎగిరిపోవడం వల్ల బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవుతుంది, అంతే కదా.
అట్లా డెటార్గా ఉన్నాడు, డెటార్గానే ఉండిపోతాడు. ఇవన్నీ మనకి మనకు తెలిసిపోతాయి. అంతే డెఫిసిట్ క్యాష్ బ్యాలెన్స్ ఆ విధంగా వస్తుంది. అసలు ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది, డెఫిసిట్ ఎందుకు బ్యాలెన్స్ వస్తుంది అనేది అకౌంటెంట్కి తెలిసి ఉండాలి. తెలుసుంటే ఆయన రెక్టిఫై చేసుకోగలుగుతాడు, ఆ తప్పు జరగకుండా చూసుకోగలుగుతాడు. తర్వాత రికగ్నిషన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఏదో మిషనరీ కొన్నాం, ట్రాన్స్పోర్ట్కి ఒక 12,000 ఇచ్చాం అన్నారా, ఇన్స్టాలేషన్కి ఒక 5,000 ఇచ్చాం, 17,000 ఖర్చు అయింది. దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కొట్టుపడగొప్పారనుకోండి, జరిగేది ఏంటి? అసలు అది యాక్చువల్గా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరే కాదు, అది మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే మీకు ఆ మిషనరీకి నిమిత్తం చేసిన పని అది. అంటే మీకు ద వాల్యూ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్ విల్ బి అప్రిషియేటెడ్ ఆ వాల్యూ తోటి. అది తెలుసుకోవాలి ఖచ్చితంగా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటని మనం ఇంటర్మీడియట్లోనే నేర్చుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్లో వచ్చిన పదం అది క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దాని రికగ్నిషన్ తప్పు చేస్తే మీరు తప్పు చేసినట్లు లెక్క. తర్వాత రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్. సమ్ సప్లయర్ సెంట్ క్రెడిట్ నోట్ టువర్డ్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ టువర్డ్స్ రిటర్న్ గూడ్స్ అని రాస్తాడు. అంటే ఏమవుతున్నట్టు ఇంటిమేషన్. క్రెడిట్ నోట్ అంటే ఐ క్రియేటెడ్ యువర్ అకౌంట్ ఇన్ మై బుక్స్ అని చెప్పడం అన్నట్టు. అంటే ఎందుకు క్రియేట్ చేస్తారంటే మీ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళినా, మీ దగ్గర నుంచి మీకు ఇవ్వాల్సిన ట్రాన్స్పోర్ట్ అమౌంట్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సి వచ్చినా, లేదా మీ దగ్గర నుంచి రిటర్న్ గూడ్స్ వెళ్ళినా కూడా మీకు క్రెడిట్ ఇస్తాడంటే మీ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు తగ్గించుకుంటాడు అతను. దానికి మీరు పొరపాటున క్రెడిట్ నోట్ కదా అని ఆయన అకౌంట్ క్రెడిట్ చేసేసారనుకోండి, ఆయన అకౌంట్ మనం ఆయన మన బుక్స్లో క్రెడిట్ చేస్తే మన బుక్స్లో ఆయన డెబిట్ చేస్తే సరిపోతుంది. డెబిట్ క్రెడిట్ నోట్స్ మీద అకౌంటెంట్లకి చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. దానికి అది తీరట్లేదు డౌట్స్. మరి దానివల్ల చేయటం వల్ల ఏముంది, ఉల్టా అయిపోద్ది. ఒక్కోసారి ఎక్సెస్ అమౌంట్ పేమెంట్లుగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మనం బయటికి రావాలి అన్నారా. తర్వాత సమ్ మిస్టేక్స్ విచ్ ఎఫెక్ట్స్ ఓన్లీ బ్యాలెన్స్ షీట్. అంటే బ్యాలెన్స్ షీట్లో రెంటల్ అడ్వాన్స్ చూడండి. రెంటల్ అడ్వాన్స్ మనం ఏదన్నా ఒక ఆఫీస్ తీసుకున్నప్పుడు వాళ్ళకు 50,000 1,00,000 రెంటల్ అడ్వాన్స్ ఇస్తాం. రెంటల్ అడ్వాన్స్ టు పే టు రంగారావు. ఎందుకంటే రంగారావు గారు ఆ ప్రెమిసెస్ యొక్క ఓనర్. ఆయన ఇచ్చినప్పుడు మనం ఏమి రాసుకోవాలి, రెంటల్ అడ్వాన్స్ సెక్యూరిటీ డిపాజిట్ టు ది ల్యాండ్ లార్డ్. ఆయనకి ఇవ్వట్లేదు, మనం సెక్యూరిటీ డిపాజిట్ నిమిత్తం ఆయన దగ్గర పెడుతున్నాం మనం. ఇట్ ఈస్ ఎ రిటర్నబుల్ అడ్వాన్స్. దానికి మనం ఏం చేస్తాం, హూ ఇస్ ద రిసీవర్ హియర్? సో రంగారావు ఇస్ ద రిసీవర్ హియర్. సో రంగారావు యొక్క అకౌంట్ డెబిట్ టు బ్యాంకో లేకపోతే క్యాష్ రాసేస్తాం. రంగారావు డెటార్లోకి వెళ్ళిపోయాడు నానా. తర్వాత రేపటి రోజున మార్చి 31 నాడు మనకు 15,000 రెంట్, ఎవ్రీ మంత్ 15,000. ఈ రెంట్ ఎప్పుడు ఇస్తామండి? మార్చి ఏప్రిల్ ఇస్తాం కదా. దీనికి ఒక ఆడిటర్ గారు ఒక ఎంట్రీ పాస్ చేస్తాడు. ఏమని పాస్ చేస్తాడు? మీకు రెంట్ అకౌంట్ డెటార్ టు రెంట్ పేయబుల్. అది కరెక్ట్. అయితే ఈ రెంట్ అకౌంట్ డెటార్ టు రెంట్ పేయబుల్ అనుకుంటేనేమో ఈ పేయబుల్లో ఇది కరెంట్ లయబిలిటీస్లోకి వెళ్తుంది, ఆయన ఒక డెటార్గా ఉంటాడు. తర్వాత లేకపోతే రెంట్ అకౌంట్ డెటార్ టు రంగారావు అని రాశారనుకోండి, ఎందుకంటే రంగారావు కదా మనం రెంట్ ఇవ్వాల్సింది. రంగారావుకి రాసినప్పుడు రంగారావుకి ఇవ్వాల్సిన 15,000 అక్కడ క్రెడిట్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఆయన పేరున డెబిట్ ఎంత ఉందండి, మళ్ళీ రంగారావు గారి పేరున వేరే అకౌంట్ ఓపెన్ చేయమనం. ఆల్రెడీ ఆయన పేరున డెబిట్ ఒక 50,000 ఉందనుకోండి, ఇక్కడ 15,000 తీస్తే 35,000 మనకే బాకీ. నిజంగా 35,000 మనకు బాకీ, 50,000 బాకీ. డిపాజిట్ రూపంలో ఆయన దగ్గర పెట్టుకున్న డబ్బులు 50,000 మనకు బాకీ. ఇది ఎక్కడ పడాలంటే ఇవి తీసుకుని వెళ్ళి కరెంట్ లయబిలిటీస్లో పడాలి. కానీ ఎక్కడ పడుతుంది? ఆయన అసెట్ సైడే తగ్గిపోతుంది అక్కడ. అంటే కరెంట్ లయబిలిటీస్లో పడాల్సింది, కరెంట్ లయబిలిటీస్ ఆర్ నాట్ యాక్యురేట్ ఫిగర్. ఇవ్వాల్సింది కరెక్ట్గా అక్కడ తేలట్లేదు కదా మీకు, అది అయిపోయింది. తర్వాత సండే క్రెడిటార్స్ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే మనం ఆ రిటర్న్స్ కానీ ఇవి కానీ సరిగ్గా తీసుకోకపోతే కూడా అక్కడ కూడా పరిస్థితి అది. డూప్లికేట్ లెడ్జర్, అరవింద ట్రేడర్స్, అరవింద ఎంటర్ప్రైజెస్. మనం అరవిందకి మనం డబ్బులు ఇవ్వాలి. అరవిందాన్ని కొట్టంగానే అరవింద ఎంటర్ప్రైజెస్ ముందు పడుతుంది, అరవింద ట్రేడర్స్ తర్వాత పడుతుంది. అప్పుడు ఏంటి, అరవిందాన్ని కొట్టగానే టక్కన అంటే ఎంత కాడికి టక్క కొట్టుకుంటూ పోవడమే, టైప్ మిషన్ చేసినట్టు.
చేస్తే ఏమవుతుంది, అరవింద ఎంటర్ప్రైజ్కి వెళ్ళిపోతుంది. అరవింద ఎంటర్ప్రైజెస్ ఇనాపరేటివ్ అకౌంట్ మన దగ్గర ఉన్నది, అంటే ఆయన పేరు డెబిట్ అయిపోద్ది. ఈ అరవింద ట్రేడర్స్ అకౌంట్ అలాగే ఉండిపోద్ది. నేను న్యాయానికి అరవింద ట్రేడర్స్ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది ఈ ఎంట్రీ తోటి. కానీ అక్కడ క్లోజ్ కాకుండా డెటార్గానే క్రెడిటార్గానే ఉండిపోతాడు అన్నారా. ఈయన అక్కడ డెటార్గా అయిపోతాడు. అంటే మనం చూపిస్తున్న డెటార్స్ కానీ మనం చూపిస్తున్న క్రెడిటార్స్ కానీ నిజం కాదు. అర్థమైంది కదా అది. తర్వాత పేమెంట్స్ ఎడిషనల్ క్యాపిటల్ రికగ్నైజ్డ్ ఆఫీస్ పేమెంట్స్ అంటే ఆయన ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఆయన ఇచ్చాడు, ఓనర్ గారు లేదా ఒక పార్ట్నరు ఆయనకు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఇచ్చాడు, లేకపోతే మనం అసెట్ కొన్నప్పుడు ఆయన క్రెడిట్ కార్డు తోటి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం, మన దగ్గర నుంచి కొట్టుబడి దొప్పుతాం. కొట్టుబడి దొప్పితే ఏమవుతుంది, మన దగ్గర క్యాష్ డౌన్ అయిపోద్ది, మన బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ డౌన్ అయిపోద్ది. కానీ యాక్చువల్గా ఇక్కడ లయబిలిటీ పెరిగి అసెట్ పెరగాలి. ఇక్కడ కాంపెన్సేషన్ అక్కడ లయబిలిటీ పెరగాలి, ఎందుకంటే క్యాపిటల్ పెరిగింది కాబట్టి, అడిషనల్ క్యాపిటల్ కదా అది. ఇక్కడ అసెట్ పెరగాలి, అక్కడ జరగట్లా. ఇక్కడ మన దగ్గర క్యాష్ డౌన్ అవుతుంది, అసెట్ పెరుగుతుంది. ఇక్కడే అంటే అసెట్ సైడే మీకు మార్పులు వస్తున్నాయి ఉన్నారా. టాలీ అయింది, ఇప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ లాంగ్ స్టాండింగ్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్, ఓపెనింగ్ ఉన్నప్పుడు డెటార్ కానీ ఓపెనింగ్ ఉన్నప్పుడు క్రెడిటార్ కానీ మళ్ళీ ఈ సంవత్సరం ఈ రన్నింగ్ నాడు కూడా ఆయనే ఉన్నాడు. ఎందుకు మరి అంటే ఆయన ఎవరు అసలు, నిజంగా డెటారేనా అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను సరా, ఇప్పుడు అరవింద ట్రేడర్స్కి డబ్బులు ఇచ్చినప్పుడు అరవింద ట్రేడర్స్కి ఆ ఎంటర్ప్రైజ్కి ఇచ్చాము డబ్బులు, నిజంగా మరి ఆయనకి రాంగ్ అకౌంట్ పడ్డంది, కానీ ఆయన డెటార్స్లో ఉండిపోయాడు. అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది, ఎందుకంటే ఆ అకౌంట్ ఎప్పటికీ క్లోజ్ కాదు, ఎందుకంటే ఆయన మనకు సప్లై చేసేది లేదు, సర్వీస్ చేసేది లేదు, ఉండిపోయింది. అంటే ఈ విధంగా రాంగ్ డెటార్స్ రాంగ్ క్రెడిటార్స్ తర్వాత క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటే కనీసం ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఉన్నది క్లోజింగ్ బ్యాలెన్స్లో ఏ విధమైన ఎఫెక్ట్ లేకుండా ఇనాపరేటివ్ అయ్యండి కనిపిస్తే కనీసం మీకు అకౌంటెంట్గా మీకు డౌట్ రావాలి, ఇదేంటి ఇలా ఎందుకు ఉంది అని. డౌట్ వస్తే వెనక్కి వెళ్తే మీకు దొరుకుద్ది. లేకపోతే అప్పుడు కూడా మీరు కొత్త వాళ్ళు అయితే మీరు ఓనర్ని అడగాల్సింది, ఏంటి సార్ ఈయన పేరు ఏంటి సార్ మనకి ఇలా వస్తుంది అంటుంటే అప్పుడు ముందు మీరు రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి, తర్వాతనే ఓనర్ని అడగాలి, లేకపోతే మీరు ఫెయిల్ అవుతారు. అంటే అడ్వాన్స్ రికవరీస్లో జరుగుతుంది ఏంటంటే, ఎవరికో అడ్వాన్స్ ఇస్తాం, ఒక సబ్ కాంట్రాక్టర్కి అడ్వాన్స్ ఇస్తాం, ప్రతి బిల్లులో ఒక 10,000 20,000 పట్టుకుంటాడు చేస్తాం. ఆయన కంటిన్యూస్గా చేస్తూ ఉంటాడు వర్క్. అంటే అడ్వాన్సు మీరు ఏదో పర్సెంట్ 10,000 అనుకున్నప్పుడు లేదా 20,000 అనుకున్నప్పుడు లక్ష ఇస్తే 5 నెలల్లో క్లోజ్ అవుద్ది. కానీ మీరు అతని అకౌంట్ బిల్డింగ్ చేసేటప్పుడు ఎవ్రీ మంత్ తీసేస్తూనే ఉంటారు అది. అంటే కనీసం మీకు అకౌంటింగ్ ప్యాకేజీలో ఎప్పటికప్పుడు మీరు పేరు కొట్టంగానే మీకు బ్యాలెన్స్ డెబిట్లో ఉందా క్రెడిట్లో ఉందో చూపిస్తుంది. అది కనుక కనీసం జస్ట్ ఎ మూమెంట్ అంతే, ఇలా చూస్తే సరిపోద్ది. చూస్తే అరే ఈయన క్రెడిట్లోకి ఎలా వెళ్ళాడు అంటే మనం ఎక్సెస్ పేమెంట్ చేసినట్టు వెనక ఎంట్రీకి వెళ్తే మనకి అక్కడికి క్లోజ్ అయి ఉంటుంది అది. అప్పుడు ఎంట్రీ అంటే ఆయన తీసుకున్నప్పుడు ₹1 కూడా ఆయన ఎప్పుడు నా బాకీ తీరుద్దా అని ఉంటాడు అవసరాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి ₹1 కూడా ఒప్పుకోడు. కానీ మనం అకౌంట్స్ ఫైనలైజేషన్ ఇన్కమ్ ట్యాక్స్ కదా ఫైల్ చేసింది, ఎట్లా చేస్తే మాత్రం ఏముంది, చేసేస్తారా అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది. ఈ విధంగా కూడా మీకు బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోద్ది అన్నారా. తర్వాత పైకి వెళ్ళి మీకు ఎఫెక్ట్స్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఎక్సెస్ పేమెంట్స్ టు సప్లయర్స్. ఏమంటే ఎక్సెస్ పేమెంట్స్ టు సప్లయర్స్ అంటే మీరు సపోజ్ రిటర్న్ గూడ్స్ ఇచ్చాం, మనకు సప్లయర్కి రిటర్న్ గూడ్స్ పంపించాం, ₹10,000 రిటర్న్ గూడ్స్ ఇచ్చాం. కానీ ఆ రిటర్న్ గూడ్స్ గురించి పరిగణనలో తీసుకోకపోతే మీకు పర్చేజ్ వాల్యూ డౌన్ కాదు. యాక్చువల్గా మరి 10,000 తగ్గించినప్పుడు పర్చేజ్ వాల్యూ కూడా డౌన్ అవ్వాలి కదా, డౌన్ కాదు. తర్వాత ఏమవుతుంది, మీకు సప్లయర్ కూడా ₹10,000 ఎక్స్ట్రా ఇస్తాం. అంటే బ్యాలెన్స్ షీట్లో వాడికి ఎక్సెస్ పేమెంట్ చేసినట్టు అవుతుంది. తర్వాత ఏమో ఇక్కడ పర్చేజ్ వాల్యూ కూడా తరగదు కాబట్టి మీకు గ్రాస్ ప్రాఫిట్ తగ్గి కనిపిస్తుంది అన్నారా. ఆ గ్రాస్ ప్రాఫిట్ని సమానం చేసుకోవడం కోసం మళ్ళీ ఏదో క్లోజింగ్ స్టాక్ వేసి దొరుకుతారు. కానీ ఎందుకు తగ్గింది ఇది, ఏంటి దీనికి కారణం ఏంటి అనేసారి ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే మనకు ఆ తప్పు దొరికిపోద్ది అంతే. తర్వాత రాంగ్ బ్యాక్ క్యాల్కులేషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మామూలుగా పర్చేజ్డ్ 1 lakh for 1,25,000 which is inclusive of 9% SGST 9% CGST అని అంటాడు.
దానికి ఏం చేస్తారు, 9% 1,25,000 మీద క్యాలిక్యులేట్ చేసేస్తారు. తర్వాత ఇంకో 9% క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 2 ట్యాక్స్లు కలిపేసి దాంట్లో తీసేస్తారు. అదేమన్నా వచ్చిన దాన్ని బేసిక్ వాల్యూ అంటారు. CGST SGST వేస్తారు ట్యాక్స్లు. ఆ ట్యాక్స్ రేవద్దని కడతారా? అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ 9% ఈ 9% 18% దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అంటే బేసిక్ వాల్యూ అంటే దీంట్లో కలిసిన దాన్ని బయటకి లాగగలిగితే బ్యాక్ క్యాలిక్యులేషన్ చేయగలిగితే బయటకు వస్తున్నది. ఎప్పుడు కూడా మీరు ఎలా చేయాలి, మీరు ట్యాక్సెస్ టోటలు ఈ బేసిక్ మీద మీరు 18% కొట్టండి, ఆ 2 సరిపోవాలి. అంతేగాని లేకపోతే సరిపోవు, మీకు వచ్చిన ట్యాక్స్కి దీనికి సరిపోదు. అది ఎవరూ చూడరు. తర్వాత ఒమిషన్స్ అండ్ పర్చేస్ అండ్ సేల్స్ అంటే మనం టగటగా ఒక ఓచర్ పాస్ చేసినప్పుడు మీకు ఆ ఓచర్ ఎగిరిపోద్ది, ఇన్వాయిస్ ఎగిరిపోద్ది, అట్లనే సేల్స్లో కూడా ఎగిరిపోద్ది. తర్వాత ఏమవుతుంది, మీకు సపోజు ఒక పార్టీకి ఒక సప్లయర్కి చెక్ ఇచ్చాం, మనం కొంత అడ్వాన్స్ ఇచ్చాం, మిగతా చెక్ ఇచ్చామన్నా 15 రోజుల తర్వాత వేసేసుకో అంటాం. ఆయన 15 రోజుల తర్వాత వేసేసుకుంటాడు. కానీ ఇక్కడ అక్కడి నుంచి ఇన్వాయిస్ రావడం రాకపోయి ఉండొచ్చు, లేదా ఇన్వాయిస్ వచ్చిన దాన్ని మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. మరి మిస్ప్లేస్ అయినప్పుడు ఇన్వాయిస్ ఎంటర్ కాదు, ఒమిషన్ అయిపోయింది అది. కానీ అక్కడ చూస్తే బ్యాలెన్స్ ఇచ్చేస్తున్నాం. ఆయన వరకు ఆయన కరెక్ట్గా ఉన్నాడు, ఆయన డబ్బులు తీసేసుకున్నాడు, అయిపోయింది. కానీ ఇక్కడ క్రెడిట్ మిస్ అయింది, డెబిట్ వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆయన సప్లయర్ డెటార్ పొజిషన్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన సప్లై చేయలేదుగా, మన లెక్క ప్రకారం సప్లై చేయలేదు కాబట్టి డెటార్ పొజిషన్లో ఉంటాడు. అన్నెసరిగా డెటార్స్ లిస్ట్ చాంతాడవుద్ది. కానీ నిజంగా ఆయన మనకు బాక్యా. రేపు పొద్దున ఫోన్ చేస్తే మామూలు తిట్లు తిట్టాడు ఆయనకు వచ్చిన లాంగ్వేజ్ అన్నింటిలో మనల్ని తిట్టుతాడు. అది పరిస్థితి. తర్వాత కన్సిడరేషన్ ఆఫ్ రిటర్న్ స్టాక్స్. మనకి రిటర్న్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. లేకుండా దాన్ని వదిలిపెట్టేసేసి గోడౌన్లో స్టాకిస్ట్ ఏమో తీసేసుకుంటాడు. ఇక్కడ మీరు ఎంట్రీ పాస్ కాదు. కానీ ఆ స్టాక్స్ దీనికి సంబంధమే ఉండకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటేనే మీరు అకౌంటెంట్. నాకు 15,000 శాలరీ ఇస్తున్నారు, నేను ఎంతకే పనిచేస్తానంటే పోయేది మీరే. ఈ ఉద్యోగం 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఎలాగా పీకేస్తారు. పీకపోయినా మీరు ఏమనుకుంటారు, మీకు మీరు ఎక్కువ ఊహించుకుని ఇక్కడ 15,000 అవతల మా ఫ్రెండ్కి 25,000 ఇస్తున్నారు అని నేను ఉద్యోగం మానేస్తే వాడు అసలు మిమ్మల్ని రాని కూడా రానివ్వడు. ఇట్లాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. 7-8 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చినాడు ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ఎందుకంటే మీ దగ్గర ఆ క్యాపబిలిటీ కనపడట్లేదు. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు ఆయన 10 రూపాయలు ఇచ్చినా 5 రూపాయలు ఇచ్చినా నాకు ఇది అదృష్టం, నేను నేర్చుకోవడానికి ఛాన్స్ దొరికింది, దిస్ ఈజ్ ద రియల్ యూనివర్సిటీ, దిస్ ఈజ్ ద రియల్ యూనివర్సిటీ టు లెర్న్ మచ్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే అనేది కనుక ఏనాడైతే మీరు తెలుసుకుంటారో ఆ రోజున మీకు మీరు ఎదగడానికి అన్ని రకాలుగా వాతావరణం అనుకూలిస్తుంది, లేకపోతే అనుకూలించదు. అది మీరు గ్రహించగలిగితే మంచిది. లేకపోతే ఈ ముసలాయన ఎట్నే చెప్తాడు ఈయనకి పనే బాట అనుకుంటే దానివల్ల జరిగేది నాకైతే నష్టం లేదు. ఆ నష్టం ఏదైనా జరిగితే మీకే జరగాలి. తర్వాత ఎఫెక్ట్స్ అండ్ క్యాష్ బ్యాలెన్స్. డ్రాయింగ్స్ అకౌంట్ అనేది మనం నేర్చుకున్నాం. క్యాపిటల్ విత్ లాస్ డ్రాయింగ్స్ అకౌంట్ అని నేర్చుకున్నాం. విత్ డ్రాయింగ్స్ అకౌంట్ ఏమవుతుందంటే డ్రాయింగ్స్ అకౌంట్ అసెట్ సైడ్ పడుతుంది, క్యాపిటల్ గానే ఉంది. ఎప్పుడు చూసినా 10 లక్షలు పెడితే 10 లక్షలే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 3 లక్షలు వాడేసుకున్నాడు. అంటే మీకు ఆల్రెడీ మీకు 7 లక్షల రూపాయలే మీ పెట్టుబడి దాంట్లో ఉంది, 3 లక్షల రూపాయలు వాడేసుకున్నారు. కానీ అదే క్యాపిటల్లోనే మీరు క్యాపిటల్నే ఇప్పుడు మీరు ఒక లోన్ తీసుకున్నారండి, లోన్ రీపేమెంట్ కానీ ఇంకో అకౌంట్ పెట్టరు, లోన్ని తగ్గించుకుంటారు. లోన్ క్రెడిట్లో ఉంటుంది, తగ్గించుకున్నప్పుడల్లా డెబిట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ డౌన్. అంతేగాని లోన్ రీపేమెంట్ అని ఒక ఖాతా పెట్టరు కదా, అండ్ డేటా డెబిట్ చేయరు కదా. అట్లనే మీరు క్యాపిటల్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి దాన్నే తగ్గించుకుంటూ వస్తే క్యాపిటల్ విల్ కమ్ డౌన్ అట్ ఎనీ మూమెంట్. ఇఫ్ యూ సీ ఇట్ యూ కెన్ సీ ది యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ ఫర్మ్. అది చూసుకున్నప్పుడు మీరు జాగ్రత్త పడతారు. ఇవన్నీ కూడా అకౌంటెంట్ గమనించి, సార్ ఇలా చేయటం వల్ల బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది సార్, మనం అనుకున్న లాభాలు పొందకపోవడానికి ఇది ఒక కారణం సార్. ఎందుకంటే డ్రాయింగ్స్ ఎక్కువ అవుతుంది, క్యాష్ తగ్గుద్ది, క్యాష్ తగ్గితే లోన్స్కి వెళ్ళాలి, లోన్స్కి వెళ్తే ఇంట్రెస్ట్ కట్టాలి. ఇవన్నీ దాని ఎఫెక్ట్ 1 by 1 వచ్చేస్తాయి. తర్వాత మేనేజ్మెంట్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇనాపరేటివ్ లెడ్జర్స్ అనేది యాక్షన్ అంతే. ఇనాపరేటివ్ లెడ్జర్స్ అసలు ఏమున్నాయి, వీడు ఎందుకు ఇనాపరేటివ్ అయ్యాడు, వీడికి మనకి ఎందుకు లావాదేవీలు. ఇప్పుడు అదే అరవింద ట్రేడర్స్కి ఎంటర్ప్రైజ్, ఇతనికి ఇక్కడి నుంచి మనకి ట్రాన్సాక్షన్ లేదు కానీ అడిగి డబ్బులు ఎందుకు ఇచ్చాం, అడ్వాన్స్ అయితే కాదు, అసలు వాడు ఎవడు అని ఇనాపరేటివ్ లెడ్జర్స్ తెలుసుకున్నప్పుడు అయితే మేనేజ్మెంట్ దృష్టి పెట్టాలి. ఒక బిఫోర్ సబ్మిషన్ ద రిపోర్ట్స్ ద స్టేట్మెంట్ టు ద ఆడిటర్ మేనేజ్మెంటు చూడాలి. ఇదేంటి ఈ పేరు ఎందుకు ఇంకా ఉంది, ఓపెన్ చేయండి,
ముందు లెడ్జర్ ఓపెన్ చేయండి, ఎందుకు అవసరం? అరే ఇదంతా ఎప్పుడో అయిపోయింది, అసలు ఇది ఎందుకు ఇతనికి ఎందుకు ఉందండి, ఒకసారి పాత లెడ్జర్ చూడండి అంటే పాత లెడ్జర్లో కనిపిస్తుంది, ఇచ్చిందేమో అతనికి, చేసింది ఇతనికి. అరే అని చెప్పి రెక్టిఫై చేస్తారు. అంటే రెక్టిఫైడ్ లిస్ట్ విల్ బి సబ్మిటెడ్ టు ది ఆడిటర్ ఫర్ హిజ్ ఫైనలైజేషన్. కానీ ఆ ఫైనలైజేషన్ మీరే తీసుకెళ్ళండి, ఎందుకంటే అకౌంటెంటే ప్రైమరీ. మీకు మీరే గొప్పవాళ్ళు, మీకు మీరే తెలివిగల వాళ్ళు అనుకుంటేనే ఇది సాధ్యం అవుతుందండి, లేకపోతే కాదు. అంతేగాని ఆడిటర్ గారికి ఇచ్చేస్తే నా డ్యూటీ అయిపోయింది అమ్మ అని తలస్నానం చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరు చేసే కొలది మీ నాలెడ్జ్ పెరుగుద్ది, మీరు చేసే కొలది మీ యొక్క ప్రెస్టేజ్ పెరుగుద్ది, మీకు అవకాశాలు పెరుగుతాయి, మీ సంపాదన దాని వెంబడే ఉంటుంది. అంతేగాని ఏదో చేసామంటే చేసుకుంటే అయిపోద్ది. కాబట్టి ఏంటంటే ఇది గమనించండి. ఇంకా మీ అనుభవంలో మీరు అకౌంటెంట్గా పనిచేస్తుంటే, ఎందుకంటే వాళ్ళ అన్ఎంప్లాయీస్కి తెలియదు, అకౌంటెంట్గా పనిచేస్తున్న అనుభవం ఉన్న వాళ్ళు అయితే ఇంకేమన్నా మిస్టేక్స్ మీకు మీ దృష్టిలో ఉంటే మీరు కామెంట్లో రాయండి. రాస్తే ఏమవుతుందంటే నేను దాని గురించి కూడా నేను కామెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు డెఫినెట్గా ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. తర్వాత ఒక మంచి అకౌంటెంట్ అవ్వడానికి 100కి 100 పాళ్ళు నా యొక్క ఈ పాత్ర పనికొస్తుందని నేను మరీ నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.